సరిసమానం చూస్తాం కదా. ఇవన్నీ చూసుకుంటూ పోయినప్పుడు అప్పుడు వాళ్ళ కులంలో దొరకలేదు కాబట్టి క్యాష్ ఓవర్ అయినా పర్లేదని వచ్చి చేసుకుంటారు. ఎవరినైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ చేసుకోవాలంటే ఆ అర్హతలు ఇద్దరికి ఉండాలి. క్యాష్ ఓవర్ లో కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. రిక్వైర్మెంట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అది రిక్వైర్మెంట్ అనేది అసలు తప్పదు. చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సాంప్రదాయాలు అన్ని కలుస్తున్నాయా లేవా అన్ని అనలైజ్ చేసే ఆ సంబంధం కలుపుతాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవ్య. అరే ఒకే క్యాస్ట్ లా పెళ్లిళ్ళు అవ్వట్లేవే, మన క్యాస్ట్ లో అమ్మాయిలు లేరే అబ్బాయిలు లేరే అని బాధపడుతున్నారా? ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అలాంటి ఆలోచనలు మీకేం వద్దండి. మీలాంటి వాళ్ళ కోసమే మన సాయిబాబా సార్ని తీసుకొచ్చాము. సార్ మీకోసం ఎలాంటివి చెప్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మన ఒకే క్యాస్ట్ లో ఇప్పుడు క్యాస్ట్ లో అమ్మాయిలు లేరు అనే రూమర్స్ మనం చాలా వింటూనే ఉన్నాం కదా సార్. ఈ క్యాస్ట్ లో అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు, అలా అబ్బాయిలు చాలా తక్కువ ఉన్నారు అనేసి. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వేరే క్యాస్ట్ కూడా చేస్తారా మీరు? చూస్తామమ్మా. దాన్ని ఏమంటాం అంటే మా దగ్గర క్యాష్ నోబార్ సంబంధాలు అంటాం. క్యాష్ నోబార్ అంటే ఏ కులం వారినైనా చేసుకుంటాము, లేదంటే మా అమ్మాయిని ఇస్తాము, మా అబ్బాయిని ఇస్తాం అనే సంబంధాలు ఉంటాయి. అయితే ఎట్లుంటది అంటే పరిస్థితి, అప్పుడు వీళ్ళు ఏం చూస్తారు అని అంటే మెయిన్ గా ఆ అమ్మాయి సపోజ్ బీటెక్ చేసింది అనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తున్నాడో లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీకో ఇవ్వరు. కాబట్టి వాళ్ళు చూసేది ఎలా ఉంటది అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలని కోరుకుంటారు, లేదంటే అమెరికా సంబంధాలు కావాలని కోరుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే క్యాష్ ఓవర్ అమ్మాయి పెట్టేసింది కదా, మా అబ్బాయిని అడగొచ్చు కదా అంటారు. అట్ట అడుగుతాం నవ్య, అట్లా సెట్ కాదు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ కు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒక 2-3 years పెద్దనో చిన్ననో, లేకపోతే హైట్ లో కావచ్చు, లేకపోతే ఆమె ఎడ్యుకేషన్ లో కావచ్చు, సరిసమానం చూస్తాం కదా. ఇవన్నీ చూసుకుంటూ పోయినప్పుడు అప్పుడు వాళ్ళ కులంలో దొరకలేదు కాబట్టి క్యాష్ ఓవర్ అయినా పర్లేదని వచ్చి చేసుకుంటారు. సో వేరే కులం వాళ్ళనైనా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరినైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ చేసుకోవాలంటే ఆ అర్హతలు ఇద్దరికి ఉండాలి. ఏదంటది నేను చేసేసుకుంటా, ఏదో క్యాష్ ఓవర్ పెట్టిన కానీ నన్ను అడగండి అంటే కాదు. చాలా మంది వచ్చి అడుగుతారు, సార్ మా అబ్బాయి ఉంది కదా మీరు క్యాష్ ఓవర్ సంబంధాలన్నీ అడగండి అంటారు. అట్లా సాధ్యం కాదు. ఎవరైతే క్యాష్ ఓవర్ సంబంధాలు ఉన్నాయో వాళ్ళు సరిసమానమైన వాళ్ళని మాత్రమే చేసుకుంటారు తప్ప ఎవరినంటే వాళ్ళు చేసుకోరు. ఈ విషయం తెలియదు చాలా మందికి. క్యాష్ ఓవర్ లో కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటది. రిక్వైర్మెంట్ అనేది ఎక్కడైనా ఉంటది. అది రిక్వైర్మెంట్ అనేది అసలు తప్పదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అబ్బాయి అయినా ఎందుకు వస్తాడు అని అంటే ఆయన కట్నం అనేది పక్కన పెడితే ఆయన మెయిన్ గా ఏం ఆలోచిస్తాడు అని అంటే అమ్మాయి అందంగా ఉండాలని, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని, లేదంటే ఆయనకి ఏదో రెండవ సంబంధం అయి ఉండొచ్చు, కులంలో దొరకక వేరే కులంకైనా వెళ్ళిపోదామనే ఆలోచన కావచ్చు. అలాగే సేమ్ అమ్మాయి కూడా ఆమెకు కూడా రెండవ సంబంధం అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకేమైనా పిల్లలుండి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, వీళ్ళకేమైనా అబ్బాయికి కూడా పిల్లలుండి ఆయన పెళ్లి కాకుండా ఇబ్బంది పడవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరికీ మనం చూస్తాం, క్యాష్ ఓవర్ లో చూస్తాం. చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సాంప్రదాయాలు అన్ని కలుస్తున్నాయా లేవా అన్ని అనలైజ్ చేసే ఆ సంబంధం కలుపుతాం. వాళ్ళకు వీళ్ళకు నచ్చింది అనుకోండి చేసుకుంటారు, తప్పేముంది. అట్లా మనం చాలా మందికి పెళ్లిళ్ళు చేసినాం, ఇబ్బంది ఏం లేదు. మనము ఈ కులం ఆ కులం అని లేదు, కానీ అన్ని కులాల వారికి నేను అన్ని విధాలుగా పెళ్లి చేసిన కాబట్టి ఈ కులం నుంచి ఆ కులం, నా కులం నుంచి ఈ కులము వెళ్ళారు, చాలా మంది చేసుకుంటారు. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటారు, తప్పేం లేదు కదమ్మా. అంతా ఒకటే, అంతా మనుషులమే. నీకు కోసిన ఎర్రగానే వెళ్తుంది రక్తం, నన్ను కోసిన ఎర్రగానే వెళ్తుంది, డిఫరెంట్ ఏముండదు కదా. కాబట్టి చేసుకుంటారు చాలా మంది, తప్పేం లేదు. చేసుకునే దాన్ని మనమేమో ఇబ్బంది పడాలి, చేసుకోవాలన్నా వద్దా అని సంశయంలో ఉండాల్సిన పని లేదు, చేసుకోవచ్చు, తప్పేముంది. వాళ్ళ ఆలోచనలు అంతా అరేంజ్ మ్యారేజ్లు కదా, ఏమో లవ్ మ్యారేజ్లు కావు కదా. అరేంజ్ అన్నప్పుడు కుటుంబాలు కలుస్తాయి కాబట్టి 100% మన దగ్గర సంబంధాలు ఉంటాయి, క్యాష్ ఓవర్ సంబంధాలు ఇక్కడికి రావచ్చు, మేము వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళకు కలుస్తుందంటే 100% చేస్తాం. ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా అన్ని మాట్లాడిస్తాము. అరేంజ్ మ్యారేజ్ అంటే కులాలు వేరైనప్పటికీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, సాంప్రదాయాలు అన్ని కలిస్తే 100% చేసుకుంటారు.